కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు అసాధ్యమైన హామీలను ప్రభుత్వం వద్ద ఖజానా లేకనే ఉద్యోగులు జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. రైతుల రుణమాఫీకి 32,000 కోట్లు కావాలి. ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ఖర్గే కనీస ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని, అధికారంలోకి వస్తే 5 కేజీలు కాదు 10 కేజీలు బియ్యం ఇస్తామని ఎలా చెబుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మాట్లాడినా కూడా ఇమీడియట్లీ ప్రజలు గమనిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే ప్రభుత్వాలు దేశం ఎంతో బాగైతుంది. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పిండ్రు. ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలుకు నిధులు లేవు. 8,000 కోట్లు అప్పులు కట్టంగా 55,000 కోట్లు జీతాలు కట్టంగా మిగిలిన 4-5 కోట్లే. దాంతో విద్య వైద్య రంగము రోడ్లు హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా నడపాలి. అసాధ్యమైన పరిస్థితి. అటువంటప్పుడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు. అది అసాధ్యమైంది, మీకు తెలుసు. దానికి 30,000 కోట్లు కావాలి. సరే కేంద్ర ప్రభుత్వం సరే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకో అన్నది వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన వాగ్దానాలు కాదు. ఈ గ్యారెంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి. అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారెంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారెంటీలు పథకాలు అనౌన్స్ చేసిండ్రు. మాట్లాడిన